హాయ్ అండి. నేను చెప్పేది మెడిటేషన్ గురించి. ఏంటంటే మెడిటేషన్ చేయటం ద్వారా మనం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటామండి. అందరూ తప్పనిసరిగా మెడిటేషన్ చేయండి మాస్టర్స్. మెడిటేషన్ చేయడానికి పెద్ద కష్టమేమీ ఉండదండి. కాలు క్రాస్ చేసుకోవటం, మనకి బాడీ ఎలా సహకరిస్తే అలా కూర్చోవటం, కాలు క్రాస్ చేసుకోవటం, చేతులు వేళ్ళలో వేలు పెట్టుకోవటం, కళ్ళు మూసుకోవటం, స్థిరంగా కూర్చోవటం, అంతేనండి. మన బాడీని కష్టపెట్టకుండా మనకి ఎలా వీలైతే అలా కూర్చోవటం. సోఫాలో కూర్చున్న వాళ్ళు సోఫాలో కూర్చోవచ్చు, కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు అండి. ఏ టైంలో అయినా చేయొచ్చు. కానీ మనం మెడిటేషన్ చేయటం మాత్రం కంపల్సరీగా చేయాలండి. అదొక అలవాటుగా మార్చుకోవాలన్నమాట. ఏంటంటే డైలీ మనం చేసే పనులు ఎలా అయితే చేసుకుంటామో అలాగే మన నిజ జీవితంలో ఈ మెడిటేషన్ అనేది కూడా ఒక పార్ట్లా చేసుకోవాలండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వారి వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలైనా మెడిటేషన్ చేయడానికి కేటాయించండి మాస్టర్స్. అలా చేయటం ద్వారా మీకే తేడా తెలుస్తుందండి.